వాడు అని ఎలా అంటారు అని మనల్ని ఇక్కడ కొంతమంది రౌండప్ చేశారు. బహుశా ఎవరైనా కనబడితే వాళ్ళని అడుగుదాం. ఇప్పుడు అదే పక్కింట్లో ఉన్నాడు కదా, అదిగో ఆ ఫ్లోర్లోనే ఉన్నాడు. ఇంతకుముందు మనం వెళ్ళి చూపించాం కదా, అదిగో ఆ 4వ అంతస్తులో ఉన్న వాడే, ఆ పిల్లాడే ఆ థర్డ్ ఫ్లోర్కి వచ్చి అక్కడి నుంచి ఇటువైపుకు దూకి కిరాతకంగా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పైగా వాడు రాసుకున్న లెటర్ చూస్తే మొత్తం ఏ పక్కింటి అబ్బాయినైనా ఎవరినైనా నమ్మగలమా? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వార్త చూస్తున్న మీరు చెప్పండి, ఎవరిని నమ్మగలం? ఎవరు నమ్మగలి? మీకు ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తాను. చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పటికీ అదే అంటున్నారు, సంజయ్ రావుని అనుమానించారు, ఇంకొకరిని అనుమానించారు, తల్లి తండ్రిని అనుమానించారు అని. తల్లి తండ్రి దగ్గర నుంచి ఆ ఫ్లోర్లో ఉంటున్న వాళ్ళని, స్నేహితులు అనుమానించాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో చెప్పనా? కన్న కూతురు పైన కామంతో చంపేసిన ఒక తండ్రి ఘటనను కూడా మనం చూసాం గతంలో, అవునా కాదా? కన్న తల్లిని డబ్బుల కోసం చంపేసిన కొడుకును కూడా మనం చూసాం. సోదరులను, సోదర బిడ్డలను కక్షలు కార్పణ్యాలతో అసూయలతో చంపేస్తున్న వాళ్ళని చూసాం. సో అయిన వాళ్ళు కాని వాళ్ళు అనేది లేదు, ఎవరిని అనుమానించాలో లేదు. ఎవరిని అనుమానించకపోతే నేరస్తుడు దొరకడు. ఇప్పుడు కూడా వీడు దొరకకపోతే మనం ఇక్కడికి వస్తే పక్కింటి వాడిని ఎలా అంటారు, మా పిల్లాడని ఎలాగంటారు అని అడుగుండి ఉండేది బహుశా వాడి తల్లి, ఆ తల్లి ఖచ్చితంగా కదా. అందుకే తండ్రిని అనుమానించాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితులు వచ్చే దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాం. అన్నను అనుమానించాల్సిన పరిస్థితి వస్తుంది. మొన్న అనుకుని ఉంటారా, ఒకవేళ బయటకు రాకపోతే కన్న తల్లిని 10వ తరగతి బాలిక ప్రియుడి కోసం గొంతు కోయించి చంపించేసింది కదా, అందుకే అనుమానిస్తుంటాం. ఈ రోజుల్లో నన్ను అనుమానించారు, తండ్రిని అనుమానించారు, లేకపోతే మీడియాలో అన్నను అనుమానిస్తారు అసలు అనేది కాదు, అనుమానించకపోతే అసలు నిందితుడు రాడు. ఈ విషయాన్ని మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే అలాంటి దౌర్భాగ్యమైన సమాజంలో ఉన్నాం. నెట్లో అలాంటి దౌర్భాగ్యమైన కంటెంట్ కూడా మనకు దొరుకుతుంది. వాడు అంత ప్రీ ప్లాన్డ్గా ఒక లెటర్ రాసుకుని ఎలా ఎస్కేప్ అవ్వాలి అనే దగ్గర నుంచి ప్రీ ప్లాన్డ్గా రాసుకున్నాడు. సో మనం వెళ్దాం. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, మీ ఇంట్లో వాడని తెలిసి అంటే మీరు మా బిల్డింగ్లో వాడ చంపేసిందని షాక్ గురయ్యారు మీరు? ఒక్కసారి అనిపించింది కదా. కానీ అంతకుముందు పక్కింటోళ్ళు అంటే మీకు కొంచెం బాధ కూడా వేసింది కదా, అనిపించింది. కానీ వాడే అంత అమాయకంగా ఉండేవాడే చంపేశాడని తెలిసిన తర్వాత ఏంటి మీకు ఏమనిపించింది అసలు? కొంచెం షాక్లో ఉంటాం. షాక్. చూస్తుంటారా పిల్లాడిని రోజు చూడం. ఆదివారం ఎప్పుడైనా మాట్లాడారా పిల్లాడితో? మాట్లాడా. ఎలా ఉంటాడు? మాటలు ఎలా మాట్లాడతాడు? మామూలుగా ఉంటాడు, అందరు పిల్లల్లాగానే. అంటే వీడేంటి తేడాగా ఉన్నాడు, కొంచెం క్రిమినల్ థాట్స్ ఉన్నాయి వీడికి అనే రకంగా ఎప్పుడైనా అనిపించిందా? ఇప్పుడు దాకా తెలియదు, ఇప్పుడే తెలిసింది కదా. సో ఇప్పుడు ఎవరిని అనుమానించాలో, ఏ మనిషిని చూసి మంచోడో, ఏ మనిషి చెడ్డోడో, అయ్యో 10వ తరగతి చదువుతున్నాడు కదా పాపం బాలుడు మంచోడు అనుకోవటానికి కూడా అవకాశం లేదు కదా. లేదు. ఓకే, ఆ 10వ తరగతి బాలికను చంపిన తర్వాత ఇప్పుడు అదే ఆ 10వ తరగతి పిల్లాడు ఇంత దారుణానికి పాల్పడ్డాడు అని తెలిసిన తర్వాత ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు ఉన్నామని చెప్తారు. చూడండి, అదిగో ఆ బిల్డింగ్లోనే వీళ్ళెవ్వరూ కూడా అనుకోలేదు. బహుశా ఈ బిల్డింగ్లో ఉన్నటువంటి రోజు తమ ముందు తిరిగే ఆ పిల్లాడే, అమాయకంగా తిరిగే ఆ పిల్లాడే, ఇక్కడ పిల్లలతో బాల్ బ్యాట్ క్రికెట్ ఆడే ఆ పిల్లాడే ఇంత దారుణానికి ఒడిగట్టాడు అంటే బహుశా వీళ్ళెవ్వరూ కూడా